ఎందుకు మా మీద దాడి, గొంతు లేపినప్పుడు మా మీద దాడి. ఇది సైన్సం. మేము ఏదో భక్తులు ఏదో పూజ చేస్తారు, బోట్లు పెట్టుకుంటారు కాదు. మీరు కట్టెలు పట్టుకుంటే మేము కూడా కట్టెలు పట్టుకుంటాం. ఏంది సర్పంచ్ మీద దాడి? ఏంది? ఎవడు వీడు? వీడు కాంగ్రెస్ వాడా? వీడు రౌడీ షీటర్. వీడి చేతిలో చూడు కట్టె ఉన్నది, వీని చేట్ల కత్తి. కత్తె కాదు, కత్తి. మా సర్పంచ్ మీద ఎగబడ్డాడు. వీడెవడు? కావలి కాశీరామ్ అంట. ఈ సర్పంచ్ ఓడిపోయిండు. ఇంకోడెవడు కావలి ప్రకాష్ అంట. మా సర్పంచ్ బిల్డర్ రాజు మీద దాడి, చాకులు తీసుకొని. వాళ్ళ కేసు ఎవరి మీద వేయాలి? ఉల్టా మా సర్పంచ్ మీద కేసు. ఎస్సీ అట్రాసిటీ కేసు అంట. ఎస్సీ అట్రాసిటీ. ఓ క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎట్లా పెడతాడు? కేసు గంటల కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళేమో ఫ్రీ అంట. ఎట్లా చూసాం. ఆడ సిఐ చేసిండా ఎవరు చేసిండా నాకు తెలుసుకోవాలి. నేను మీది కోర్టు వరకు పోతా, మీరు సస్పెండ్ అవుతారా సరిదిద్దుకోండి. నేను ఊకోను. దీన్ని ట్రాన్స్ఫర్ అవుతారా ఏమవుతారో నాకు తెలియదు. మీరు చేసిన నేరం, పోలీసు వాళ్ళు చేసిన నేరం. ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం కూడా గట్లే ఉండే. మీరు వాళ్ళ తీరుగా తయారైనరు. మీకు వాళ్ళ ఫరక్ ఏమున్నది? ఇక్కడ రాళ్ళగూడపల్లిలో కూడా మా సర్పంచ్ ఎంఎన్ఆర్జీ ఫండ్స్ తోటి, అది మళ్ళీ అది కేంద్రం ఫండ్స్ తోటి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిల్డింగ్ అలొకేట్ అయ్యి కట్టిస్తుంటే మైపాల్ మీద మళ్ళా అక్కడ వచ్చి దాడి చేస్తుండ్రు. ఇక్కడ గ్రామంలో పక్కకు చర్చ్ కడుతున్నట్ట. చర్చ్ పక్క కట్టొద్దంట. ఆ చర్చ్కు భూమి ఇచ్చింది ఎవరు? ఆ భూమి ఎవరిది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. దాని మీద మా సర్పంచ్ మీద వీళ్ళు దాడికి తయారైనారు. వెనక నుంచి ఎవరు? మీ వెనక ఎవరున్నారు? స్పీకర్ గారు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? ఎవరున్నారు? లేకుంటే వాడు గుండు, వాని పేరేంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడా? ఏంది? మీరు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే దాడులు చేస్తారు. మేము చిత్తశుద్ధితోటి అన్ని చట్టాలు పాటించుకుంటా మేము అక్కడ ఏం కడుతున్నాము? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిల్డింగ్ కడుతున్నాము. మహిళా సంఘాలు. టిఆర్ఎస్ వాళ్ళ మీద కేసు అయితే లేవు. వాళ్ళు ఎవరు? వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు, మా మీద దాడి చేసిన వాళ్ళు. అంటే మీరు అందరు ఒకటే, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే అన్నట్టు. ప్రసాద్ కుమార్ గారు మీరు కూడా చూడండి, మీకు మంచి పేరు ఉంది. ఈ పేరు పాడు చేసుకోకండి. ఇటువంటివి అవుతున్నాయి. మీరు వచ్చి ఏం చేస్తున్నారు మీరున్నప్పుడు? ఇది ఇమీడియట్లీ నేను కలెక్టర్కు ఉత్తరం రాస్తున్నాను. డిఎస్పీకి ఇప్పుడు పోయి కలుస్తున్నాను. ఇటువంటి మల్లగిట జరిగితే మేము ఊకుండము. రౌడీ షీటర్లు కావలి కాశీరామ్ అంట, కావలి ప్రకాష్ అంట. ఇంతకుముందు మర్డర్ కేసులు ఉన్నాయి. వాళ్ళకి రౌడీ షీట్లు ఉంటే, రౌడీ షీట్ల నుంచి 10 మంది ఉంటే అస్సలు రౌడీలు వీళ్ళైతే వీళ్ళని రౌడీ షీట్ అని తీసేసి ఎఫ్ఐఆర్ మీద చేయకుండా ఉల్టా ఎస్సీ కేసు మా సర్పంచ్ మీద వేసింది. ఇది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా ఇక్కడనే కాదు, రాళ్ళగూడపల్లి కూడా మా సర్పంచ్ మీద, మైపాల్ మీద దాడి, వాళ్ళ మీద గుండాలు కొడుతందుకు వస్తున్నారు. భద్రత లేకుండా సామాన్య ప్రజల్ని పక్కకు పెట్టండి. సర్పంచ్ రేపులు, కిడ్నాప్లు ఎక్కడో బీహార్లో అయ్యేది, చాకులు వాడేది, కడప రాయలసీమ దిక్కయ్యేది. కానీ ఇప్పుడు తలంచుకొని చెప్పాలి, ఇక్కడ వికారాబాద్లో కూడా కత్తులు పట్టుకొని వాళ్ళు దాడి చేస్తున్నారు. గుండాగాళ్ళు తిరుగుతున్నారు కత్తులు పట్టుకొని. మంచోళ్ళు దాక్కోవాలి పరిస్థితి వస్తున్నది.
నిన్ననే మా సర్పంచ్ బీర్ల రాజు మీద దాడి చేసింది, ఏదో వంక పెట్టి. మళ్ళా ఉల్టా పోలీస్ స్టేషన్ పోతే ఆ ఎస్ఐ కూడా ఉల్టా మావుని తిడుతున్నాడు, వాడిని కూర్చుండబెట్టి. తిట్టుడే కాదు, మా సర్పంచ్ తమ్ముడిని కొట్టిండు. హక్కుందా ఎస్ఐని కొడుతుంది, చెప్పదేపేస్తుంది? అది ఏంటంటే ఉల్టా మా సర్పంచ్ మీద ఆరోపణ. డిఎస్పీ గారు చెప్పినా వాళ్ళు లోతుగా పరిశీలన చేస్తామన్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు, సంతోషము. కానీ ఇరిగిట్ట కాకుంటే ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోకుంటే ఇది డైరెక్ట్ ముఖ్యమంత్రి వరకు పోతుంది, డైరెక్ట్ డీజీపీ వరకు పోతుంది.